క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. పిల్లల్ని ఈ సూసైడ్స్కి పురిగొల్పుతున్న అంశాలేంటి? పిల్లలు కాదు, వాళ్ళు పూర్తిగా పెద్దవాళ్ళు కాదు. టీనేజ్ వయసు ఏంటంటే ద మోస్ట్ రిస్కీ ఏజ్. టీనేజ్ లవ్ ఇష్యూకి వచ్చేసరికి పేరెంట్స్ కూడా సరిగ్గా దీన్ని ఎలా డీల్ చేయొచ్చు? టీనేజ్ వయసులో ఉన్న పిల్లల తల్లిదండ్రులు కొన్ని విషయాలు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. మా అమ్మాయిని తీసుకొస్తా, మా అబ్బాయిని తీసుకొస్తా అన్న సందర్భంలో జాబ్స్ లోకి వచ్చాక కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటున్నారు? ఎక్కువ శాతం సూసైడ్స్ కి ఒత్తిడి అనేదే కారణం. ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళు రకరకాల కారణాలతో సూసైడ్ అనే దాన్నే క్లైమాక్స్ గా ఎందుకు భావిస్తున్నారు? 2 రకాల నైపుణ్యాలని కోరుతుంది. నీకు ఒక పార్ట్నర్ నీ నుంచి ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నదో, ఎవరో సమ్వన్ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ గుడ్ ఎథిక్స్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆత్మహత్య మహాపాతకం అంటారు. అయినా సరే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. జాతీయ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం చూస్తే మన దేశంలో గంటకు 1 నుంచి 3 సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? బలవన్ మరణానికి పాల్పడే వారిలో కనిపించే లక్షణాలేంటి? ఆ ట్రామా నుంచి వారిని ఎలా బయటకు తీసుకురావాలి? ఇలాంటి విషయాలన్నిటి మీద మనతో చర్చించడానికి సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ నళిని టీచర్ నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇటీవలి కాలంలో ఇంటర్ పిల్లలు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు మేడం. చాలా బాధ అనిపిస్తుంది. మీరు దాదాపు 15 ఇయర్స్గా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. పిల్లల్ని మీరు చాలా దగ్గర నుంచి గమనిస్తూ ఉంటారు కదా. ఎందుకు మేడం పిల్లల్ని ఈ సూసైడ్స్కి పురిగొల్పుతున్న అంశాలేంటి? మంచి విషయం తీసుకున్నారండి. చాలా అవసరం యాక్చువల్గా ఈ రోజులో. మీరన్నట్టు ఇంటర్మీడియట్ పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాము అంటే ఇప్పుడు అదే ఒక క్లూ మనకి. అంటే ఆ వయస్సు చూడండి, అది ఎలాంటి వయసు? ఇటు పిల్లలు కాదు, వాళ్ళు పూర్తిగా పెద్దవాళ్ళు కాదు. అది టీనేజ్ అంటారు చూసారా, అది టీనేజ్ వయసు ఏంటంటే ద మోస్ట్ రిస్కీ ఏజ్. సైకాలజీలో కూడా అది కొంచెం రిస్కీ ఏజ్ అని అంటారు. రిస్క్ ఎవరికి? పిల్లల్ని డీల్ చేయవలసిన పెద్దవాళ్ళకి కూడా కొంచెం రిస్కే. ఎందుకంటే వీళ్ళ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వీళ్ళకి ఆలోచన విధానం కూడా పూర్తిగా పిల్లలంతా లాగానే ఉండదు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ బాక్స్ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి ఇదిగో పై బాక్స్లో ఇవి పెట్టాను, చిన్న బాక్స్లో ఇవి పెట్టాను, స్నాక్స్కి ఇది పెట్టాను, ఇవి తినేసేయి అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం తినేసే రకం. హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాయడం, ఆడుకోమంటావా అంటే ఆడుకోవడానికి వెళ్ళటం. ఇలా చాలా వరకు కూడా తల్లిదండ్రుల వైపు చూస్తూ ఉంటారు వాళ్ళు. అమ్మ ఏం చేయమంటుంది, నాన్న ఏం చేయమంటారు, లేకపోతే ఇలా టీచర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ గైడెన్స్ ప్రకారం కూడా మనం వెళ్దాము అనేది ఉంటుంది. చిన్నగా అల్లరి చేస్తుంటారు, అవన్నీ తప్పుతూ ఉంటారు. కానీ ఏదైనా ఉంటే నన్ను అడగడానికి పెద్దవాళ్ళు ఉన్నారు, నేను అడగడానికి పెద్దవాళ్ళు ఉన్నారు, లేదా పెద్దవాళ్ళు ఉన్నారు నాకు చెప్తారు అనే కొంత అండర్స్టాండింగ్లో ఉంటారు. అందుకే ఎక్కువసేపు అమ్మ కనిపించకపోయినా, ఎక్కువసేపు ఎవరైనా కనిపించకపోయినా అడుగుతూ ఉంటారు, బెంగపడుతూ ఉంటారు. ఇలాంటివి ఇప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి కాస్త పెరుగుతున్న సందర్భంలో ఏంటంటే వాళ్ళని వాళ్ళు పెద్దవాళ్ళ గైడెన్స్లోంచి, చెప్పు చేతల్లోంచి వాళ్ళని వాళ్ళు బయటికి తెచ్చుకుందాం అనే ఒక ప్రయత్నం చేస్తుంటారు. అలానే అన్నీ వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, చదువు పరంగా అన్నీ కూడా సొంత నిర్ణయాలు తీసేసుకొని సొంతంగా విశ్లేషణ చేసుకొని ఆలోచించుకోగలిగేంత శక్తి వచ్చిందా అంటే ఇంకా అప్పుడే రాదు. అందువల్ల వాళ్ళు చేసే వాటిల్లో కొంత దుందుడుకుతనం ఉంటుంది, కొంత ఎక్కువ ఎమోషనల్గా డ్రైవ్ అయిపోతూ ఉంటారు చాలా విషయాలలో. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అనే ఒక దృష్టి ఉంటుంది. అలా అని ఇగో నువ్వు 10 మందిలో గొప్ప పేరు వస్తుంది కాబట్టి నువ్వు చదువు అంటే మళ్ళీ అక్కడ వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకున్నారు పట్టించుకోరు. ఎవడెలా ఉంటే ఏంటి, నా ఇష్టం నాది అన్నట్టు. అంటే అన్నిట్లోనూ ద్వంద్వ వైఖరి అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇది కొంచెం డీల్ చేయడంలో కాస్త ఇబ్బందికరమైన వయసు. మీరు అన్నట్టు సూసైడ్స్ పరంగా ఎందుకు అంటే అందుకే చెప్తున్నా. మామూలుగా చిన్నపిల్లల ఇప్పుడైతే ఎవడో వచ్చి ఏదో మాట అన్నాడు, ఆడుకుంటుంటే ఓ దెబ్బ తగిలిందా అమ్మ దగ్గరికి పరిగెత్తుతారు, లేదా పెద్దవాళ్ళ దగ్గరికి పరిగెత్తారు. క్లాస్ రూమ్లో ఏదైనా జరిగిందంటే టీచర్ అని టీచర్ దగ్గరికి వెళ్తారు. ఆ వయసు దాటిపోయిన తర్వాత ఏమవుతుంది, మా ప్రాబ్లమ్స్ మేమే డీల్ చేసుకోవాలి అనే ఒక భావనలోకి వస్తారు వాళ్ళు. ఏదైనా చిన్నదుండి మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా అంటే కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏరా నువ్వు ఇంకా పాలు తాగే పిల్లాడు అనుకున్నావా, ఏమ్మా నువ్వు ఇంకా మీ నాన్నని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టుకుంటావు, ఇలా జోకులు కూడా వేసేటప్పటికి ఏంటంటే వాళ్ళు లేదు ఏ ప్రాబ్లం వచ్చినా నేనే డీల్ చేసుకోవాలి, నేను ఇంకా అమ్మ నాన్నల మీద ఆధారపడకూడదు అని చాలా వరకు ఉండటం వల్ల ఏంటంటే కొంత షేరింగ్ తగ్గుతుంది. ఏం జరుగుతోంది అనేది యాజ్ ఇట్ ఈజ్గా చెప్పరు. కొంచెం కొన్ని క్లూస్ మాత్రమే మాట్లాడుతూ ఉంటారే తప్ప యాజ్ ఇట్ ఈజ్గా ఏం జరుగుతుందో చెప్పరు. సొంతంగా డీల్ చేయాలనుకుంటారు. ఒక్కొక్క పాయింట్కి వచ్చేవరకు ఏంటంటే నేను డీల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. తగ్గిన తర్వాత ఒక చోట ఇంక ఇది నా వల్ల కాదు, అలా నేను ఇది వదిలేను, అలా దీని కింద నేను ఉండను లేను,
అక్కడ వాళ్ళు విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఒంటరిగా ఫీల్ అయ్యి ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు, ఎవరు నాకు గైడ్ చేసేవాళ్ళు లేరు. ఒక్కో సందర్భంలో ఇలాంటి సందర్భంలో కాస్త పేరెంట్స్తో షేర్ చేసుకుంటారు, కానీ అది డైరెక్ట్గా షేర్ చేసుకోరు. రకరకాల ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు. పేరెంట్స్ ఏంటంటే పాపం వాళ్ళ ఇయర్ వేస్ట్ కాకూడదు, చదువు వేస్ట్ కాకూడదు అన్నట్టు నువ్వే సర్దుకొని కంటిన్యూ అవ్వు అన్న దాంట్లో మాట్లాడుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా తెలిసి చేయరు, క్లూలెస్గా ఉండడం వల్ల అలా చేస్తుంటారు. ఈ లోపల వీళ్ళకి ఏంటంటే అటు సైకలాజికల్గాను మనకి ఎవ్వరూ తోడు లేరు, ఒంటరైపోయాం. ఈ డీల్ ఇంటలెక్చువల్గాను అంటే ఆలోచన పరంగా కూడా దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది అర్థం కాని పరిస్థితుల్లోనూ ఈ పరిస్థితుల్లో అన్ని వైపులుగా క్రష్ అయిపోయి ఏంటంటే వాళ్ళు చనిపోదామనే ఒక భావనలోకి వస్తారు. ఈ చనిపోదామన్న భావన చదువు వల్ల అవ్వచ్చు, పీర్స్ వల్ల అవ్వచ్చు. పీర్ ప్రెషర్ అంటారు, అంటే వాళ్ళ వయసు వాళ్ళే వాళ్ళ పట్ల అనే మాటలు, బిహేవ్ చేసే విధానము, వాళ్ళు పెట్టే ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళకి మధ్యలో జరిగే గొడవలు, ఇలాంటివన్నీ కూడా కారణమవుతుంటాయి. ప్లస్ ఫ్యామిలీని మిస్ అవ్వటం, వాళ్ళు కోరుకున్న జీవితం ఒకలా ఉంటే ఇక్కడున్న జీవితం ఒకలా ఉండటం, ఇలా రకరకాల కారణాలకి వాళ్ళు ఏంటంటే ఒక్కటి సూసైడ్ అనేది ఎప్పుడు వెళ్తుందంటే ఇంక నేను దీన్ని డీల్ చేయలేను, ఇంకా నా వల్ల కాదు, దీన్ని కంటిన్యూను చేయలేను, దీన్ని డీల్ కూడా చేయలేను, దీన్ని మేనేజ్ చేయలేను, కంటిన్యూ చేయలేను, దీన్ని ఆపలేను అన్న భావన విపరీతంగా వచ్చినప్పుడు ఒక ఎస్కేపిజం అంటే ఆ పరిస్థితి నుంచి ఎస్కేప్ అయిపోయే ప్రయత్నంలో ఒక పర్మనెంట్ సొల్యూషన్గా, ఒక టెంపరీ భావావేశంలో ఒక పర్మనెంట్ సొల్యూషన్గా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటారు. మేడం, ఇంతకుముందు కొన్ని కార్పొరేట్ కాలేజెస్లోనే ర్యాంకులు, మార్కుల కోసం ఇలా ఈ సూసైడ్స్ లాంటివి చేసుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని కారణాలు యాడ్ అవుతున్నాయి మేడం. అవేంటంటే సెల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, అలాగే టీనేజ్ లవ్, ఇంకొకటి బాడీ షేమింగ్ కూడా. కొంతమంది ఆడపిల్లలు నువ్వు బాగున్నావు, బాగాలేదు, కలరు, హైట్, ఇలాంటి వాటి వల్ల కూడా కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురై కూడా సూసైడ్స్ చేసుకోవడం లాంటివి జరుగుతుంది. ముఖ్యంగా ఈ టీనేజ్ లవ్ ఇష్యూకి వచ్చేసరికి పేరెంట్స్ కూడా సరిగ్గా దీన్ని డీల్ చేయలేకపోతున్నారు. ఇలాంటి టైంలో పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అవసరం అనిపిస్తుంది. దీన్ని మనం ఎలా డీల్ చేయొచ్చు? పేరెంట్స్కి కౌన్సిలింగ్ అంటే చాలా వరకు మనం ఇంకా మన సమాజంలో కౌన్సిలింగ్ అనేటప్పటికి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటేనే వెళ్ళాలి, ఇది మానసికమైన ప్రాబ్లం విపరీతంగా ఉన్న సందర్భంలోనే వెళ్ళాలి, లేదు కౌన్సిలింగ్ అంటే కేవలం పిల్లలకి చెప్తే సరిపోతుంది, పెద్దవాళ్ళు ఇందులో చేసేది ఏమీ లేదు, మనం చెప్పేది మన పిల్లలు విన్నప్పుడు వేరే ఎవడో బయటవాడు వచ్చి చెప్తే వింటాడా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి ఆలోచించి మనం యాక్చువల్గా కౌన్సిలింగ్ అన్నదాన్ని మనం ఒక మంచి మెథడ్గా ఇంకా స్వాగతిస్తున్న, కొంత మార్పు వచ్చింది, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మార్పు వచ్చింది, కానీ ఇంకా చాలా బాగా చెయ్యొచ్చు. అంటే కౌన్సిలింగ్ అంటే నీకు తెలియని విషయం ఏదో నేను చెప్తాను అనేం కాదు, నువ్వు చూడని ఒక కోణాన్ని కూడా నేను చూపించగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఒక తండ్రి కొడుకు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, తండ్రి ఎంతకి తండ్రి దృక్పథమే చెప్తారు, కొడుకు ఎంతకి కొడుకు దృక్పథమే చెప్తారు. ఇప్పుడు ఇంకొక మూడో మనిషి ఏంటంటే ఇద్దరికి మధ్యలో ఒక సంధి చేసే విధానంగా, అంటే నువ్వు కొంత దూరం ప్రయాణిస్తే వీళ్ళు కొంత దూరం ప్రయాణిస్తే ఇద్దరు కూడా ఒక సహృదయపూర్వకమైన వాతావరణంలోకి తీసుకురావడానికి ఏం చేయొచ్చు అనేది వారి చేతే వాళ్ళ చేత ఎక్స్ప్లోర్ చేస్తారు. వీళ్ళు కూర్చొని నువ్వు ఇలా చేయని చెప్పరు. కౌన్సిలింగ్ ప్రాసెస్లో నువ్వేం చేయగలవు, నీకేం చేయగలిగిన శక్తి ఉంది, నీకేం చేయగలిగిన శక్తి ఉంది, ఇలా మాట్లాడుతూ చేసే ప్రాసెస్ కౌన్సిలింగ్. ఇప్పుడు మీరన్నట్టు టీనేజ్ వయసులో ఉన్న పిల్లల తల్లిదండ్రులు కొన్ని విషయాలు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. మాకు వచ్చే కౌన్సిలింగ్లో ఒకసారి చాలాసార్లు మా అమ్మాయిని తీసుకొస్తా, మా అబ్బాయిని తీసుకొస్తా అన్న సందర్భంలో వాళ్ళ వయసు, వాళ్ళు చెప్పే సమస్య విన్న తర్వాత, సరేనండి మీ అమ్మాయితోనో మీ అబ్బాయితోనో మాట్లాడతాం, కానీ మీతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, మీరు చెప్పిన అంశాల బట్టి మీతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మీరు మీ సమస్య చెప్పారు కదా, ఫస్ట్ మీరు మీ అమ్మాయినో అబ్బాయినో తీసుకురండి. వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు, మీకు చెప్పుకోని విషయాలు కొన్ని మనకి చెప్తారు. చెప్పినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ నాకు అర్థమైనాయి, ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయి, అలాగే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్తారు. వీటి మధ్యలో నుంచి మనం ఒక మిడిల్ గ్రౌండ్ వెతుక్కోవాలి. ఆ మిడిల్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ మిడిల్ గ్రౌండ్కి రావడానికి మీ పిల్లలు సంసిద్ధం అవుతారు, అలాగే మీరు కొంత సంసిద్ధం అవ్వాలి. ఆ సంసిద్ధతకి రెడీగా ఉన్నారన్న విషయం ఇద్దరికి కమ్యూనికేట్ చేసుకుంటే ముందు మీ రిలేషన్ బాగుపడుతుంది. ఇలా చెప్పిన తర్వాత చాలామంది మాకేం చెప్పక్కర్లేదండి, పిల్లాడికో చెప్తే సరిపోతుంది అంటారు. అంటే వీ నీడ్ నాట్ చేంజ్ ఎట్ ఆల్. మా నాన్న ఇలా చేశాడా, మా అమ్మ ఇలా చేశాడా, మేము అలా పెరిగామా, ఇప్పుడేంటి వీళ్ళ కోసం పెరిగేది, పెద్ద అయితే వీళ్ళకే తెలుస్తుంది మేము చేసేది రైటర్ రాంగా అని ఆ దృక్పథంలోనే చాలా వరకు ఇంకా మన పేరెంట్స్ ఉన్నారు. లేకపోతే కంప్లీట్గా వన్ సైడ్ ఆఫ్ పేరెంటింగ్ వీడియోస్ చూడటమో, లేకపోతే వన్ సైడ్ ఆఫ్ పేరెంటింగ్ పుస్తకాలు చదవటమో ఇలానే చేస్తుంటారు. సో ఎవరికి వాళ్ళకి యూనిక్. మీ పిల్లాడు వేరు. ఇప్పుడు ఇదే వీడియో చెప్తున్నాను అనుకుందాం, ఈ వీడియోలో చెప్తున్న అంశాలు కూడా కొంతమంది పిల్లలకు సూట్ అవుతాయి, కొంతమంది సూట్ అవ్వకపోవచ్చు, కొంతమంది పేరెంట్స్ సూట్ అవుతుంది, కొంతమంది పేరెంట్స్ సూట్ కావచ్చు. ఎక్కడికక్కడ మనకి ఎవ్రీ కేస్ ఈజ్ యూనిక్.
అది ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోగలరు. పర్టికులర్గా మీరు అన్నట్టు ఈ టీనేజ్ పిల్లలు ఉన్నప్పుడు హాస్టల్కి వాళ్ళు వెళ్ళి చదువుకోవాలన్నా, వేరే ఊరు వెళ్ళి చదువుకుంటున్నా, ఇంట్లోనే ఉంటూ కూడా వాళ్ళు ఇలాంటి లవ్ తాలూకు ఇష్యూస్లో పడి ఇబ్బంది పడుతున్నా, బాడీ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళకున్నా కూడాను వీటి విషయాల్లో పేరెంట్స్ సపోర్ట్ చాలా చాలా అవసరం. అలాని ఉద్దేశం నువ్వేమన్నా చేసే నేను చూసుకుంటానని మరి కూడా చెప్పడం కాదు. దీనిలోనే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి, ఇది ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది, ఎలాంటి రిస్క్ నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండవచ్చు, అండ్ దీంట్లో ఫెయిల్ గ్యారంటీగా అయ్యే అవకాశం ఉంది. ఉన్నా సరే సక్సెస్ ఫెయిల్ అనేది ఈ ఫేజ్కి సంబంధించిందే. నీకు ఇంకా చాలా పెద్ద లైఫ్ ఉంది, బిగ్గర్ పిక్చర్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చేసుకోవచ్చు పేరెంట్స్ పిల్లలు కూడా. మన కాన్సన్ట్రేషన్ ఇవ్వం, మన టైం ఇవ్వం, ముందు అన్నిటికీ మించంటే కాన్వర్జేషన్ ఇవ్వమండి. కాన్వర్జేషన్ ఇవ్వం. ఎంతకీ పొద్దున టిఫిన్ తిన్నావా, మధ్యాహ్నం అన్నం తిన్నావా, రాత్రికి తిన్నావా, పుస్తకాలు చదువుకున్నావా, ట్యూషన్కి వెళ్ళావా, వచ్చావా, అంతే. బర్త్డేలకి ఏం చేసాం, పండగలకి ఏం చేసాం, ఇంతే తప్ప నీ మైండ్లో ఏం జరుగుతోంది. పిల్లాడిగా నాకు అన్నీ తెలుసు, నీకేం ఇష్టం ఏం ఇష్టం లేదు, నీ ఫ్రెండ్స్ ఎవరు, నువ్వు పిల్లగా ఉన్నప్పుడు పిల్లాడిగా ఉన్నప్పుడు నాకు అన్నీ తెలుసు. కానీ మారిపోతుంది కదా బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటరాక్ట్ అయ్యే విషయాలు, వాళ్ళు చూసే విషయాలు, వాళ్ళు ఆలోచించుకునే విషయాలు అన్నీ మారిపోతుంటాయి. మరి ఆ మార్పు ఏంటి అనేది నేను కూడా కొంత నాకు ఒక ఐడియా ఉండాలిగా. ఐడియా ఉండాలంటే మాట్లాడుకోవాలిగా మన ఇద్దరు. ఆ మాట్లాడుకునే కాన్వర్జేషను చూపించరండి. చాలా వరకు కూడా ఇళ్లలో ఆ కాన్వర్జేషన్ ఉండదు. లేకపోతే ఏం చేస్తారంటే వన్ సైడెడ్గా క్లాస్ పిక్తుంటారు. జీవితం అంటే అని మొదలెడతారు. పిల్లాడు ఆయన పేపర్లు వేసుకుని ఆయన అబ్దుల్ కలాము ఇలా అయిపోయాడు, ఈయన ఇదైపోయాడు, ఇక ఇవే ఇస్తుంటారు. కాబట్టి పిల్లలు ఏంటి 2 నిమిషాలు అయిన వెంటనే కాన్వర్జేషన్ కట్ చేసి వెళ్ళిపోతారు. లేదంటే కూర్చొని నీ ఫ్రెండ్స్ ఎవరెవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, నువ్వు ఊరికే ఫ్రెండ్స్ గిట్స్ అని తిరగమాకు, ఎవడు పర్మనెంట్ కాదు, అర్థమైందా. పేరెంట్స్ ముఖ్యం, ఫ్యామిలీ ముఖ్యం. ఈ పిల్ల వీళ్ళెవరు రారు నీతో, 10 ఏళ్ల తర్వాత వాడెవడో నువ్వెవడవో ఇలా మాట్లాడుతుంటా. ఫోన్స్ చెక్ చేయడం, ప్రైవసీ లేకుండా ఏమంట, నేను చూడలేనంత ఫోన్ ఏముంది నీ దగ్గర, ఏంటి అంత తలుపులు వేసుకొని నువ్వు అంతసేపు కూర్చునేది ఏముంది, ఫ్రెండ్సా ఎక్కడ కలుస్తారు, మా ముందు మాట్లాడండి, మా ముందు మాట్లాడలేనని విషయాలు మీకే ఉంటాయి, కలిస్తే మా ఇంట్లో కలవండి లేకపోతే వాళ్ళ ఇంట్లో కలవండి. ఇలా కొన్ని మాట్లాడేప్పటికి వాళ్ళకి ఏ ఎస్ఐతోనో ఏ సిబిఐ వాళ్ళతోనో మాట్లాడుతున్న భావన వస్తుంది. వాళ్ళకి అది నచ్చదు ఇది నచ్చదు. మరి వాళ్ళకి నచ్చని 2 విషయాల మధ్యలో వాళ్ళకు ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడే విధానం. ఎరా ఏం నడుస్తుంది తెలుసులే, అన్నీ ఉంటాయి అనే విధంగా ఉంటుంది కదా. అలాంటి చోట్ల అలాంటి ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉన్న దగ్గర వాళ్ళు మెల్లమెల్లగా ఓపెన్ అవుతారు, కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. నేను ఈ పోడ్కాస్ట్ చూస్తున్న చెప్తున్నాను, పిల్లలు అలాంటివన్నీ చెప్తున్నప్పుడు పేరెంట్స్గా మీరు ఆ వయసు ఆ ఫేజ్ దాటిపోయారు కాబట్టి ఖచ్చితంగా మీకు బోర్ కొడుతుంది. ఖచ్చితంగా ఏంది ఇది సిల్లీగా మాట్లాడతాడు, ఏదో గోల, ఇందులో ఒక్కటి మీనింగ్ లేదు, ఇది ఒక్కటి అయ్యే పని కాదు, మీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ మనం ఆ వినేటప్పుడు 30 ఏళ్ల వాళ్ళగా 35 ఏళ్ల వాళ్ళగా వినకూడదు. వాళ్ళ వయసుకి చెప్పినట్టు వాళ్ళు అదే లాంగ్వేజ్లో చెప్తారు, అవే ఎగ్జాంపుల్స్ చెప్తారు, అవే విషయాలు చెప్తారు. మనం ఓపిక తెచ్చుకొని వినగలిగితే వాళ్ళ ఆలోచన ఎట్లా మారుతోంది, వాళ్ళు ఎటువైపు నుంచి ఎటు వెళ్తుంది, మనం నేర్పించిన వాల్యూ సిస్టమ్ నుంచి వాళ్ళు ఎంతవరకు డీవియేట్ అవుతున్నారు, కొత్త థీరీస్ ఏం తయారు చేసుకుంటున్నారు, ఇవన్నీ అర్థమవుతాయి. తల్లిదండ్రుల కంటే బెస్ట్గా పిల్లల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. గివెన్ దట్ ఆ టైం ఇవ్వాలి, ఆ ఓపిక ఉండాలి, ఆ ప్లాట్ఫామ్ మీదకి రాగలగాలి, ఆ స్పేస్కి ఆ లెవెల్కి రావాలి. చదువు అయిపోయింది, ఈ స్ట్రెస్ ప్రెషర్ అనే దాని నుంచి ఇక అమ్మయ్య రిలీఫ్ దొరికింది అనుకుంటారు. తీరా చూస్తే ఉద్యోగం, కెరీర్ అనే మళ్ళీ అవి భూతాలుగా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది అయితే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మేడం అసలు ఏళ్ల తరబడి వర్క్ చేయలేక ఎన్ని రోజులు చదివిన ఉద్యోగాలు రాక నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అయిపోయి ఆ మధ్య ప్రవల్లిక అనే అమ్మాయి సూసైడ్ చేసుకోలే. ఇటు ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్దామంటేనేమో సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, అక్కడ సరిగ్గా పెర్ఫామ్ చేయలేక, ఇలా అక్కడ కూడా మళ్ళీ కొత్తగా ఈ ఒత్తిడి ఆందోళన అనేది మొదలయ్యి ఈ జాబ్స్ లోకి వచ్చాక కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటున్నారు, దీన్ని ఎలా నివారించారు? మీరు అన్నమాట కరెక్ట్ అండి. ఎక్కువ శాతం సూసైడ్స్కి ఒత్తిడి అనేదే కారణం. చాలామంది ఏమనుకుంటారంటే బాధ తట్టుకోలేకపోయా చనిపోయారా అని అంటారు. ఆ బాధ ఎక్కడి నుంచి వచ్చింది? అంత విపరీతంగా డీల్ చేయలేనంత, మోయలేనంత, తమ బాధ తమనే కుంగదీసేంత, కప్పెట్టేసేంత బాధ ఎక్కడి నుంచి వచ్చింది? ఒత్తిడి నుంచి వస్తుంది. ఈ ఒత్తిడి మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం తెలుసా? 8th క్లాస్ నుంచి మొదలు పెడతాం, 7th క్లాస్ నుంచి మొదలు పెడతాం. ఏమవుతావు అంటారు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ఇప్పుడు ఇలా కూర్చొని బ్రహ్మాండంగా ఇంత సక్సెస్ఫుల్ యాంకర్ అయ్యారు కదా, మీ ప్రోగ్రామ్స్ చాలామందికి తెలుసు, వేలలో లక్షల్లో చూస్తూ ఉంటారు. ఎంత మంచిగా ఈ ప్రశ్నలు వేయగలుగుతారని కానీ, మీరు ఇలా కూర్చొని ఇలా ఇంటర్వ్యూలు చేస్తారని కానీ మీకు 8th క్లాస్లో తెలుసా? తెలియదు.
దాని ప్రకారం ప్లాన్ చేశారా? నో. అసలు ఈ పని చేయడానికి మీరు సైన్స్ చదివారా, సోషల్ చదివారా, ఇంగ్లీష్ చదివారా, ఏం చదివారు మీరు? అవును, నేను చదువుకున్నది వేరే. అసలు ఇంతకీ కామర్స్ చదువుకున్నా. ఆ తర్వాత పీజీలో జర్నలిజం చేశాను నేను. అది ఇప్పుడు ఇలా యాంకర్ గా స్థిరపడ్డా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని ఇదే మీరు వెనక్కి వెళ్ళిన టైం మిషన్లో 8th క్లాస్లో చెప్పేసి నేను యాంకర్ని అవుతాను అంటే అప్పుడు ఏం చేసి ఉండేవాళ్ళు? మీ ఇదే టైం మిషన్లో మన 8th క్లాస్కి వెళ్ళి నేను యాంకర్ అవ్వాలనుకుంటున్నాను, ప్రముఖ ఛానల్లో నేను యాంకర్గా చేయాలనుకుంటున్నాను, నేను అర్థవంతమైన ఇంటర్వ్యూలు చేయాలనుకున్నాను అంటే జీవితానికి పనికొచ్చేవి చేయి అని చెప్పుండేవాళ్ళు ఎవరో అప్పుడు కూడా మీకు. అవును, ఏ బీటెక్ ఎంబీబీఎస్ అవి చదువు కదా. మరి ఇప్పుడు మీరు జీవితానికి పనికొస్తున్న పని చేయడం లేదా? చేయడం లేదా? ఎవరి ఫ్యూచర్ని మనం దృష్టిలో పెట్టుకొని చూసి చెప్తాం ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదని. దాంతో ఏంటంటే 8th క్లాస్ నుంచే మనం మొదలు పెట్టేస్తాం ఈ ప్రెషర్. ఏం చేస్తావు నువ్వేమన్నా చెయ్యి, ఏం చేయడానికైనా సరే కరెక్ట్ ఆదాయ మార్గం ఉండే విధంగా ఎంచుకోవాలి. ఇవే మీకు డబ్బులు రావట్లేదా? ఆదాయానికి ఏం లోటు ఉందా? మీకు లైఫ్ స్టైల్ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? ఏమీ లేదే. సో నువ్వు ఏ కెరీర్ అయినా ఎంచుకో, ఆదాయానికి వచ్చేది ఒకటి. అంటే నేను ఎప్పుడు చెప్తాను, జేబు నిండేవి కొన్ని, మనసు నిండేవి కొన్ని. మనసు నిండే పనులు కొన్ని ఉంటాయి, జేబు నిండే పనులు కొన్ని ఉంటాయి. చాలా అదృష్టవంతులకి ఏంటంటే జేబు మనసు రెండు ఒకే పని ద్వారా నిండుతాయి. అంటే వాళ్ళకి నచ్చిన పని అదే అవుతుంది, వాళ్ళకి డబ్బులు వచ్చే పని అదే అవుతుంది. ఫైనల్గా మన ఆ ట్రాక్కి మన లైఫ్ని అలా వెతుక్కుంటూ పోవాలన్నమాట. డబ్బులు వచ్చే పని కెరీర్, మనసుకు నచ్చే పని ప్యాషన్. నువ్వు అన్నిటికీ కావాల్సిన సమర్థతని ఈ స్టూడెంట్ వయసులో ఎంచుకుంటూ వెళ్తే అన్ని అంశాలు అంటే ఈ పనులు దీనికేం నైపుణ్యాలు కావాలి, దీనికేం నైపుణ్యాలు కావాలి, జీవితాన్ని అనుభవించడానికి, జీవితాన్ని ఆనందించడానికి మనకి ఏంటంటే మానసికపరమైన నైపుణ్యాలు కావాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కొంత ఎంపతి, జనాలుగా అర్థం చేసుకోవటం, మనం కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ డెవలప్ చేసుకోవటం, మన సోషల్ ఐడెంటిటీ, ఓకే, మనం మంచి రిలేషన్షిప్స్ బిల్డప్ చేసుకోవటం, మానవ సంబంధాలకు సంబంధించి ఇవన్నీ ఏంటి అంటే మన జీవితంలో ఆనందం తాలూకు ఫ్యాక్టర్ పెంచేవి. డబ్బులు పెంచేవి ఏంటి, ఏం చదువు ఉండాలి, కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎవ్రీ 5 yearsకి నా ఫైనాన్షియల్ థింగ్స్ ఎట్లా మారుతూ ఉండాలి. ఎవ్రీ 5 years ఇప్పుడు మీరు యు ఆర్ హ్యాపీ విత్ దిస్ జాబ్, కానీ 5 years తర్వాత కూడా ఇదే చేస్తానా అంటే కాదు, ఐ విల్ థింక్ సంథింగ్ బెటర్ అంటారు కదా. ఇలాంటి ఆలోచన విధానాలని మనం పిల్లల నుంచి డెవలప్ చేస్తూ ఉండాలి. ఇదేమవుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ రేంజ్ చెప్పారు చూసారా, స్టూడెంట్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ జాబ్ ఆస్పైర్ అయ్యేంత పెద్దవాళ్ళు అయినా కూడా జీవితాన్ని పాజిటివ్గా చూసే ఒక దృక్పథాన్ని అలవాటు చేసిన వాళ్ళం అవుతాం మనం. లేకపోతే ఒక నోటిఫికేషన్ పోయిందనో, లేకపోతే చాలా అంటే నేను వాళ్ళ మరణాన్నో వాళ్ళ దీన్నో నేను తక్కువ పరచడం లేదు. ఎందుకంటే ఒక స్త్రీగా ఒక ట్రైనింగ్ తీసుకోవడానికో, ఒక కోచింగ్ తీసుకోవడానికో మరో ఊరు వచ్చి ఉండటం అంటే ఎంతమందిని మేనేజ్ చేసి ఉంటారో, ఎంతమంది దగ్గర పర్మిషన్ తీసుకొని ఉంటారో, వాళ్ళకి ఆ ఫీజులు ఏవో కట్టడానికి ఆ డబ్బులు ఎంత సమకూర్చుకొని ఉంటారో. ఎవరి జర్నీ తక్కువ కాదు, కానీ దీనికి మించి పైన చాలా ఉన్నది. దీనికోసం వాళ్ళు ఈ ప్రయాణంలో వాళ్ళు ఏవో నేర్చుకొని ఉండుంటారుగా. ఫైనాన్షియల్ మేనేజ్మెంటు నా దగ్గర 2000 ఉన్నాయి, ఇంత మహానగరంలో నేను 2000తో ఒక 15 రోజులు గడపాలి అంటే ఎంతలో ఏం ఖర్చు పెట్టుకోవాలి, ఎంతవరకు నేను చేసుకోవాలి, ఇది కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానింగే. ఇక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్నావు, యాక్చువల్గా కొత్త స్కిల్ నేర్చుకున్నావు. నీ దగ్గర 2000 నుంచి 4000 అయిపోయిన వెంటనే నీ లెక్కలు మారిపోతూ ఉంటాయి. 4000 40,000 అయిన వెంటనే నీ లెక్కలు మారిపోతుంటాయి. ఇదంతా ఒక ఫైనాన్షియల్ ప్లానింగే. సో ఈ జర్నీలో ప్రతిదాన్ని, అది సక్సెస్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానివ్వండి, దీన్ని ఒక లెర్నింగ్గా చూడటం అనేది మనం చిన్నప్పుడే ఈ ఫౌండేషన్ వేస్తే ఇలాంటి పెద్ద పెద్ద డిసప్పాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఉద్యోగం రాలేదనో, లేకపోతే బాగా ప్రేమించిన వ్యక్తి ఏదైనా కారణంగా కాదనకపోవడం వల్లనో, ఇలాంటివన్నిటినీ కూడా ఒక లెర్నింగ్స్గా నేర్చుకుంటూ జీవితం ఇంకా చాలా పెద్దది, ఈ లెర్నింగ్ నుంచి నేనేం నేర్చుకొని నెక్స్ట్కి ఏం చేయగలుగుతాను, ఎన్నిసార్లైనా పడతా కానీ నాకు ఫినిష్ లైన్ ఉంది. పూర్ణాయుషు అనే ఒక ఫినిష్ లైన్ ఉంది. పూర్ణాయుషు ఎంత నాకు తెలియదు. నేను 80 ఏళ్ళకి పోతానా, 70 ఏళ్ళకి పోతాను, 75 ఏళ్ళకి పోతాను నాకు తెలియదు. నా మరణం ఇప్పుడనే నాకు తెలియదు. అది తెలిసిన రోజు నేను ఉండను ఎలాగో. కానీ అది వచ్చేంత వరకు కూడా మనం వెళ్తూ ఉండాలి. అంటే అక్కడి వరకు నేను నిలబడి ఉండాలి. అది పడతానా, పాకుతానా, దెబ్బలై ఉంటానా, సక్సెస్ఫుల్గా వెళ్తానా, కార్లో వెళ్తానా తర్వాత సంగతి. కానీ అందాక జరిగే ప్రతి జర్నీని కూడా నేను పాజిటివ్గా చూడగలగాలనే దృక్పథాన్ని తల్లిదండ్రులు, గురువులు, వాళ్ళు చదివే పుస్తకాలు, అంటే పిల్లలు ఈ జర్నీలో వాళ్ళు చదివే పుస్తకాలు కానీ, తెలుసుకునే సాహిత్యం కానీ, ఇలాంటివి తప్ప ఇంకెవ్వరూ కూడా కూర్చోబెట్టి నేర్పేవి కాదు. ఇది వాళ్ళ జర్నీ వాళ్ళది. ఈ జర్నీ నీది, ఇది నీ జర్నీ, నువ్వే చేయాలనే ఒక విషయం మాత్రం తల్లిదండ్రులు, గురువులు తప్ప ఎవ్వరూ చెప్పలేరు. అది మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాము అంటే ఈ సూసైడ్ రహిత సమాజాన్ని మనం తెచ్చుకోగలం. ఇదంత కష్టతరమైన విషయం కాదు, మనం తెచ్చుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ షోయింగ్ దెమ్ ఇన్ ఏ బిగ్గర్ పిక్చర్.
ఇప్పుడున్న మొమెంట్ ఇది మాత్రమే కాకుండా ఈ ఒత్తిడి పెరిగిపోయి ఇది ఈ మొమెంట్లోనే కదా ఒత్తిడి ఉంటుంది, ఈ ఒత్తిడే పర్మనెంట్ అని అనుకోవడం వల్ల ఆ విపరీతమైన బాధకు గురయ్యి సూసైడ్కి గురయ్యే అవకాశం ఉంటుంది. మేడం, ఇప్పుడు చదువు అయిపోయింది, కెరీర్ ఉద్యోగం అయిపోయింది, ఇక ప్రేమ పెళ్లి స్టేజ్ అనమాట. చాలామంది పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఉద్యోగంలో స్థిరపడడం లేట్ అయిపోయో, లేదంటే ప్రేమించిన వాళ్ళు మోసం చేశారనో, తమకు దక్కలేదనో సూసైడ్ చేసుకోవడం. ఇటు అమ్మాయిలు చూస్తే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మళ్ళీ అంతకు డబ్బులు కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాల్సిన పరిస్థితి. ఆ పిల్ల బాగుంటుంది కదా అని ఏ ఎన్ఆర్ఐ సంబంధమో ఇస్తే తిరిగి శవాలుగా తిరిగి వస్తున్నారు. ఇలా ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళు రకరకాల కారణాలతో ఈ స్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ సూసైడ్ అనేదాన్నే క్లైమాక్స్గా ఎందుకు భావిస్తున్నారంటారు? మంచి అబ్జర్వేషన్ మీది. మనం కూడా ఇప్పుడు మాట్లాడటంలో అబ్జర్వ్ చేస్తే మనం మీ ప్రశ్న ఫస్ట్ సమాధానాల్లో మనం మైండ్ సెట్ అంటే ఏజ్ పరమైన మెచ్యూరిటీ, ఏజ్, టీనేజ్లో ఉండే కన్ఫ్యూజన్స్ మాట్లాడాం. సెకండ్ ప్రశ్నలోకి వచ్చేప్పటికి లైఫ్ను ఒక బిగ్గర్ పిక్చర్లో చూడాలని అన్నది అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఈ రెండు కూడా యాడ్ అవుతూనే ఎక్స్పెక్టేషన్స్ ఇన్ రిలేషన్స్, మీరన్న దాంట్లో ప్రేమ కానివ్వండి, పెళ్ళి విఫలం అవటం కానివ్వండి, లేకపోతే పార్ట్నర్ని ఎంచుకునే విధానంలో ఒక తప్పు జరగటం, ఒక రాంగ్ సెలక్షన్, లేదు సెలక్షన్ చేసేసుకున్న తర్వాత వాళ్ళని ఏదో కారణానికి వాళ్ళని ఒత్తిడి చేయటం వల్ల వాళ్ళు చనిపోవటం. ఇది ఇప్పుడు ఏమైంది, ఇవి రెండూ కూడా ఇది రెండు రకాల నైపుణ్యాలని కోరుతుంది. ఒకటి, నీకు ఒక పార్ట్నర్ ఒక ఎవరా అంటే ఒక భయంకరమైన ప్రమాదకరమైన మ్యానిపులేటివ్ ఆర్ నీ నుంచి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నదో ఎవరో సమ్వన్ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ గుడ్ ఎథిక్స్, ఒక వాల్యూస్, జీవితం పట్ల విలువలు కానీ, వచ్చే భార్యో భర్త పైన కూడా ఒక సరైన విలువ కానీ లేని వాళ్ళు, అది లవర్ అయినా అయి ఉండొచ్చు, పార్ట్నర్ పట్ల ఒక అప్రోచ్ లేని వ్యక్తి ఏదో ఒక రిలేషన్ పెట్టుకొని నీ లైఫ్లోకి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ వల్ల నువ్వు ఒక థ్రెట్ చూస్తున్నావు, అంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్ చూస్తున్నావు. ఇది ఒక సమస్య కదా, ఈ సమస్యల నుంచి బయటపడాలి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఏం కావాలి, పరిష్కార నైపుణ్యాలు కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇది తెలివిపరమైన నైపుణ్యాలు. కానీ ఇది వాళ్ళు అప్పటికే మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని పంచుకొని ఉండుంటారు. వాళ్ళకు వాల్యూ ఇచ్చేస్తాం, మనం ఒక స్థానం ఇచ్చేస్తాం, వీళ్ళే నా జీవితం, వీళ్ళతోనే ఇంకా నా లైఫ్ అని అనుకుంటుంటాం. ఇది ఎమోషనల్ పార్ట్. ఇప్పుడు ఈ ఎమోషనల్ పార్ట్లో మనం ఎంత ఎమోషనల్గా వాళ్ళతో బైండ్ అయిపోయినా మెల్లమెల్లగా అది వదిలించుకుంటూ ఉండాలి, ఆ చెయ్యి వదిలించుకుంటూ ఉండాలి. అంటే ఈ పార్ట్కి వచ్చే వరకు ఏంటంటే అటు ఆలోచనాపరమైన నైపుణ్యాలు కావాలి, ఇటు భావపరమైన నైపుణ్యాలు కావాలి. రెండూ సమపాళ్ళగా చూడగలిగితేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ని డీల్ చేయగలుగుతాం. మేడం, ఇంకొక వైపు చూసినప్పుడు ఇక మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. అయితే ఈ మధ్య ఇంకొక సర్వే, అది కూడా నేను చెప్తున్నది ఆషామాష సర్వేలు, విశ్లేషణలు కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్నదే, సహనానికి మారుపేరుగా ఉండే ఆడవాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కూడా మనోనిబ్బరాన్ని ప్రదర్శిస్తున్నారంట. ఎందుకంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్లే ఎక్కువగా సూసైడ్స్ చేసుకుంటున్నారు. అది కూడా ఏంటంటే వివాహితుల్లో భార్య కంటే భర్తలే ఎక్కువ చనిపోతున్నారు, బలవన్మరణాలకి పాల్పడుతున్నారు. ఆ ఏజ్ కూడా ఏంటంటే 35 నుంచి 35 నుంచి 45 ఏళ్ల మధ్య వాళ్ళే. ఎందుకు ఇలా జరుగుతుందంటున్నారు? ఆడవాళ్ళు ఇంత ధైర్యంగా ఉంటున్నప్పుడు మనం కూడా గమనిస్తూ ఉంటాం, భర్త చనిపోతే భార్య ఒంటరిగా అప్పటిదాకా ఏ పని చెయ్యదు, పిల్లలు ఏంటి భవిష్యత్ అని అంధకారంగా కనిపిస్తుంటుంది, అయినా సరే ధైర్యంగా నిలబడుతుంది. ఎందుకు మేడం మగవాళ్ళు శారీరకంగా అంత బలంగా ఉండేవాళ్ళు మానసికంగా ఇంత బలహీనంగా ఎందుకు ఉంటున్నారు? మీరన్న ప్రశ్నలో సమాధానం రెండు విషయాలకి సమాధానం ఒకటే, బాధ్యత. ఆడవాళ్ళే బాధ్యత, నాది బాధ్యత. ఓకే, ఆడవాళ్ళు ఎందుకు భర్త పోయినా లేకపోతే మరొకటి ఏదైనా కూడా ఇద్దరు పిల్లలైనా సరే ఏదైనా సరే ఎందుకు మోయగలుగుతున్నారు అంటే ఆ పిల్లల్ని పెద్ద వయసు వచ్చేంత వరకు కాచి కాపాడి వాళ్ళని అటు దాట వేసే బాధ్యత నాది. కాబట్టి నేను తిన్నా తినకపోయినా, నాకు సాంత్వనం ఉన్నా లేకపోయినా, నాకేం జరుగుతున్నా సరే పిల్లలు ఆ వయసు దాటి అక్కడికి వచ్చేంత వరకు చూడటం నా బాధ్యత అని ఒక స్త్రీ ఫీల్ అవుతుంది ప్రతి ఇంట్లో. అంటే ఒకవేళ భర్త పోతే భార్య కానీ ఇలాంటి పరిస్థితులు. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఒక రాక్ సాలిడ్ లాగా అయిపోయి ఆ బాధ్యతగానే జీవితాన్ని, వాళ్ళ బాధ్యతలన్నీ కంప్లీట్ చేసేంత వరకు జీవితాన్ని అలాగే నిలబెట్టాలి అనే ఒక ధైర్యంతో వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు భర్త పోయినా కూడా వాళ్ళు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. కానీ మగవాళ్ళ విషయంలో ఎందుకు వాళ్ళు చనిపోతున్నారు? మళ్ళీ దీని సమాధానం కూడా బాధ్యత. ఏమవుతుందంటే జెండర్ స్టీరియోటైప్స్ అంటాం మనం దీన్ని. అంటే ఆడవాళ్ళు అన్నాక సమాజంలో ఇలాగే ప్రవర్తించాలి, మగవాళ్ళు అన్నాక సమాజంలో ఇలానే ప్రవర్తించాలి. అంటే మగవాడు అన్న తర్వాత పోషణ బాధ్యత మగవాడిదే, ఏది ఆహారము పిల్లల్ని చూసుకోవడం లాంటి బాధ్యతలు స్త్రీలవే అనే ఒక జెండర్ స్టీరియోటైప్స్ మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి పెట్టేసుకొని
కొన్ని కొన్ని మారుతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మగవాళ్ళు వంట చేస్తున్నారు. అయినంత మాత్రాన్ని ఇంకా చాలా మారాలి, చాలా మారాలి, ఇంకా చాలా మారాలి. చీకటి పడ్డ తర్వాత అమ్మాయి వెళ్తే ఇప్పట్లో అమ్మాయి వెళ్ళకపోతే అనే అంటారు. ఇప్పుడు మీరు రేప్ కేసు అనేదైనా రానివ్వండి న్యూస్, అంత నైట్ అమ్మాయి వెళ్ళకపోతే దిశ చనిపోతే ఎవరైనా ఏమన్నారు? నైట్ వెళ్ళకపోతే అన్నారే తప్ప నైట్ దొరికితే అమ్మాయిని మగవాడల్లా చేశాడేనా అని అన్నవాళ్ళు చాలా తక్కువ. సో ఇంకా మారాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఏమవుతుంది, మళ్ళీ పాయింట్కి వస్తే మగవాళ్ళ దెబ్బరికి వచ్చేటప్పటికి ఏంటంటే బాధ్యత వాళ్ళది, ఆర్థికపరమైన బాధ్యత వాళ్ళది. పిల్లలకైనా కుటుంబానికైనా తల్లిదండ్రులకైనా సరే ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది. కుటుంబాన్ని ఒక స్థాయి నుంచి ఒక్కో స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళది. కోరికలు, ఇంట్లో కుటుంబాల్లో ఉన్న ప్రతి వాళ్ళ కోరికలు తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది. భార్యని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఉద్యోగం దగ్గర ఉన్న ప్రెషర్స్ అన్నీ పట్టించుకోవాలి. ఆరోగ్యం పరంగా వాళ్ళ ఆరోగ్యానికి ఏదైనా వస్తే మగాడి ఊరికే తుమ్ముతావు దగ్గుతావేంట్రా గట్టిగా ఉండాలి అంటారే తప్ప, ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఉన్న ఆడపిల్ల జ్వరం వచ్చిందంటే అయ్యో జ్వరం వచ్చిందంటారు. అదే మగవాడికి వస్తే మాత్రం ఊరికే జ్వరాలు బాడీ గట్టిగా పెట్టుకోవాలి అంటారు. అంటే మనం కొంత తొందరగా ఆరోగ్యపరమైన వాటికి తొందరగా ఎంపథైజ్ కూడా చెయ్యం మనం మగవాళ్ళకి. సో చాలా అన్స్పోకెన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. మాట్లాడరు, షేర్ చేసుకోరు ఎవరితోనూ. ఆడవాళ్ళకి కంగారు పడితే ఏడ్చేస్తారు, కనీసం నాకు ఈ బాధని ఏడ్చేస్తారు. కానీ మగవాళ్ళు అలా ఏడవకూడదుగా, ఏడిస్తే ఏంటి ఆడదానిలా ఏడుస్తావు అంటారు. కనీసం కంగారు పడినెవరు. అరే నాకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యకు నాకు సొల్యూషన్ తెలియడం లేదు, నాకు కంగారుగా ఉంటే కంగారేంట్రా కంగారు అంటాం. అంటే కనీసం నువ్వు బాధ వస్తే బాధపడొద్దు, కంగారు వస్తే కంగారు పడొద్దు. నీకు సమస్య వస్తే అయ్యో నాకు ఈ సమస్యను పరిష్కరించే తెలివితేటలు ప్రస్తుతానికి లేవన్న విషయం చెప్పుకోవడానికి లేదు. ఏమీ లేకుండా ఇవన్నీ ఉన్నప్పుడు మరి వాళ్ళు క్రష్ అయిపోక ఏమైపోతారు? ఇలాంటి సందర్భాలలో వాళ్ళు చాలా ప్రెషర్కి గురయ్యి ఈ ఆర్థికపరమైన విషయాలు బాగా మారిపోతున్నాయి సమాజంలో కూడా. ఏంటంటే ఒకప్పుడు మనకి ఇంత వచ్చిందంటే మనం ఇంతలోనే బతుకుదాము అనే ఆలోచన ధోరణి కూడా చాలామంది తగ్గిపోయింది. ఇంత వచ్చినా సరే నా కోరికలు అంత ఉన్నాయి కాబట్టి అంతకు అవ్వాల్సిందే అనే పరిస్థితుల్లో ఉన్న ఫ్యామిలీస్ వల్ల కూడా వాళ్ళు ఆర్థికంగా చాలా వాటికి లోనవుతున్నారు, అంటే ఒత్తిళ్ళకి లోనవుతున్నారు. ఆ ఒత్తిళ్ళ వల్ల వాళ్ళకి సమస్యలు. సో ఏమవుతుంది, అప్పుడు క్విక్గా వాళ్ళ ఎకనామిక్ పొజిషన్ని వేరే తీసుకెళ్ళడం కోసం వాళ్ళు చేసే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, చిన్న చిన్న స్టెప్స్ కానివ్వండి, అవి తేడా కొట్టిందంటే విపరీతమైన ఆర్థికపరమైన అగాధంలోకి వెళ్ళిపోతున్నారు. అది ఒక కారణం అవుతుంది. తర్వాత ఒకవేళ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇష్యూస్లో కూడా ఏదైనా భార్య పరంగా ఏమైనా ఇబ్బంది వస్తే ప్రతి వాళ్ళు ఏంటంటే నువ్వు చేతకానివాడు కాబట్టి ఆమె ఇలా చేసింది, నువ్వు చేతకానివాడివి కాబట్టి ఆమె నిన్ను వదిలేసి వేరే వైపుకు చూసుకుంటుంది. అంటే ఎక్కడ ప్రతివాడిని ఏంటంటే ఏదైనా సమస్య వచ్చింది అంటే అది నీ చేతగాంతనం వల్లే వచ్చిందే తప్ప మనిషి అన్నాక సమస్య వస్తుంది అలాగే నీకు వచ్చింది, ఆడవాళ్ళకి ఎలా అయితే సమస్య వస్తుందో నీకు అలా వస్తుంది అనే ఒక ఎంపథైజ్ సమాజం కూడా చేయకపోవడం ఇది పెద్ద విషయం. నిజంగానే లీగల్ పరంగా ఒప్పుకోవాలి. కొన్ని అనవసరమైన చాలా డైవర్స్ కేసుల్లో అమాయకులైన మంచివాళ్ళైన మగవాళ్ళని కూడా అనవసరంగా అంటే ఇంక ఎలాగో డైవర్స్ అయిపోతుంది, ఇది వన్ టైం ఎట్లయినా సెటిల్ చేసేసుకోవాలి కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వాళ్ళని తొయ్యడం కానివ్వండి, వీళ్ళని అడ్డం పెట్టుకొని తల్లిదండ్రులని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి, ఒప్పుకోవాలి, జరుగుతున్నాయి. ఇలాంటి చాలా సందర్భాల్లో కూడా మనం మగవాళ్ళు సూసైడ్కి అవ్వడం అనేది చూస్తున్నాం. మేడం, ప్రతి మనిషి జీవితంలో చివరి దశ వృద్ధాప్యం. చాలామందికి అది బాగుండొచ్చు కానీ అందరికీ అలా ఉండట్లేదు, నరకంలా అనిపిస్తుంది. ప్రేమరాహిత్యం, పిల్లల నిర్లక్ష్యం, కొడుకులు కూతుళ్ళు ఎవరు పట్టించుకోకపోవడంతో, ఒంటరితనంతో పాపం పండుటాకులు కూడా మేడం కాటికి కాలు జాపుకున్న వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు. ముంబైలో అయితే ఒక ఇన్సిడెంట్, కొడుకులు కూతుళ్ళు అందరూ ఫారిన్లో ఎక్కడో సెటిల్ అవుతారు, 3 నెలల నుంచి తల్లి ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి వచ్చి చూస్తే ఆవిడ చనిపోయింది. అది సూసైడో తెలియదు, లేదంటే హెల్త్ బాగాలేక చనిపోయారో కూడా తెలియదు. ఎందుకు మేడం జీవిత చరమాంకంకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు సూసైడ్స్నే వీళ్ళు ఎంచుకోవాల్సి వస్తుందంటారు? ఇది కూడా చాలా ముఖ్యం అండి. ఒక్కొక్క దశగా మనం మాట్లాడగలుగుతున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో జెరంటాలజీ అంటారు, అంటే వయసు పెరిగిన వాళ్ళ యొక్క అంటే పెద్దలు ఎవరైతే ఉంటారో వృద్ధులు ఉంటారో వాళ్ళ మానసిక పైన స్థాయి ఎలా ఉంటుందని చెప్పే సైకాలజీ విభాగాన్ని జెరంటాలజీ అంటారు. ఆ జెరంటాలజీలో క్లియర్గా చెప్తారు ఒక్కొక్కటిగా వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో నుంచి ఒక్కొక్కటిగా వాళ్ళ నుంచి ఏం విడివడిపోతూ ఉంటుంది, వాళ్ళకుండే ఇన్సెక్యూరిటీ విషయాలు ఏంటి, అలాగే మీకు మజిల్ ఎప్పుడైతే అంటే మీ కండరాలు కానీ మీ శరీరం కానీ మీ మాట వినటం మెల్లమెల్లగా మానేస్తూ ఉంటుందో కాన్ఫిడెన్స్ భయంకరంగా పడిపోతుందండి. ఎందుకంటే ఎవడు ఏదైనా కానీ ఎవడు ఏదైనా చేయని నేను చూసుకుంటా, నా లైఫ్ నేను చూసుకుంటా,
ఎవరి మీద నేను ఆధారపడట్లేదు, పర్వాలేదు, నా సంపాదన ఏదో నేను సంపాదించుకుంటా, నేను తినేదేదో నేను తింటా. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఇలా నేనేదో నేను చేసుకుంటా, నా కోసమైనా నేను నిలబడతానని ఒక ధైర్యం ఉంటుంది కదా, అది సడలుతుంది ఎప్పుడైతే మీ శరీరం మీకు సహకరించడం మానేస్తుంటుందో. అది దట్ ఈస్ ద స్టార్టింగ్ ఫర్ వెరీ మచ్ డిగ్రేడింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగటం కోసం మనం చాలా యాక్ట్స్ చేస్తూ ఉంటాం. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపడం కోసం చాలా గెస్చర్స్, చాలా విషయాలు కుటుంబం చేస్తూ ఉంటుంది. చిన్నది ఏదైనా సాధించిన వెంటనే వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది అని ఇలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపుతూ ఉంటాం. ఇప్పుడు కాన్ఫిడెన్స్ నిండి వాళ్ళు ఓన్గా వాళ్ళ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సనాలిటీగా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? కుటుంబాలు వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచే ప్రయత్నం చేయాలి, వాళ్ళతో పాటు ఉండాలి. నీ శరీరం సహకరించకపోయినా నీ శరీరానికి ఊతంగా నేను ఒకళ్ళు ఉన్నాము అనే ఒక భావన కుటుంబం ఇవ్వగలగాలి. అంతేగాని తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు అక్కడెక్కడో ఉండి వీళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నప్పుడు ఏమవుతుంది? అటు మనిషి లేక మానసికంగా కూడా వాళ్ళకి వెంటనే అన్ని తొందరగా స్ట్రైక్ అవ్వండి. మీరే అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేసి ఉంటాను, కూరలు కొనడానికి దానికి వచ్చినప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అల్జీమర్స్ లాంటివి ఎక్కువగా అల్జీమర్స్ వస్తూ ఉంటాయి. కాకపోయినా దే విల్ నాట్ అండర్స్టాండ్ 2 or 3 కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ ఎట్ ఏ టైం. మీకు ఇప్పుడు నేను ఏదో ఒక కొత్త యాప్ చెప్పానండి, ఆ యాప్లో ఇదిగో ఇలా మీరు ఓన్గా సాంగ్ ఇట్లా చేయొచ్చు, ఇది నొక్కాలి, ఇది ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఇక్కడ స్క్రిప్ట్ రాయండి, మీరు ఓన్గా పాట వచ్చేస్తుందండి నేను మీకు చెప్పేస్తే మీకు అర్థమైనంత తొందరగా కాంప్లెక్స్గా ఒక వయసు వచ్చిన తర్వాత అర్థం కాదు. వాళ్ళకంతా కట్ డౌన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. సో ప్రాసెసింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంటుంది. సో అలాంటి టైంలో వాళ్ళకి ఇంటెలెక్చువల్ సపోర్ట్ కావాలి. ఓకే, ఫిజికల్గా వాళ్ళు వీక్ అవుతుంటారు, ఫిజికల్ సపోర్ట్ కావాలి. అన్నిటికీ మించి ఏంటంటే మనిషికి ఒక రోల్ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు సెల్ఫ్ వర్త్ కోల్పోతారు. అంటే నేనేంటి అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానమే ఉండదు. నేను ఎందుకున్నాను ఈ కుటుంబంలో అంటే దాని ప్రశ్నకు సమాధానం లేదు. ఆ ప్రశ్నకు సమాధానం వాళ్ళకి దొరకదు, మనమే ఇస్తూ ఉండాలి. నువ్వు లేకపోతే ఎలాగా, నువ్వు చెప్పకపోతే ఎలాగా, అసలు నువ్వు కూర్చోకపోతే ఎలాగా అనేది కుటుంబం ఇవ్వాలి కదా. సో మోరల్ సపోర్ట్ కావాలి, ఇంటెలెక్చువల్ సపోర్ట్ కావాలి, ఫిజికల్ సపోర్ట్ కావాలి. ఇన్ని కోణాల్లో వాళ్ళకి సపోర్ట్ అవసరమైన సమయంలో మీరన్న కేసులో లాగా ముంబైలో ఒక రూమ్లో పెట్టేసి పొద్దున్నే ఒకళ్ళు వచ్చి వంట చేసి వెళ్ళిపోతారు, ఆ నెలకు ఒకసారి ఒకళ్ళు వచ్చి మందులు ఇచ్చిపోతారు, అడపా వాళ్ళనో వీళ్ళనో పిలుస్తాము, మేము ఆన్లైన్లో దీవాళీకి స్వీట్స్ను వీటిల్లో శారీస్ ఆర్డర్ చేస్తాము అంటే ఇవన్నీ బాగున్నాయి. మరి వేరేవి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి. చాలా కేసెస్లో ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే రూపాయి దొరికితే ప్రతి రూపాయి పిల్లలకే పెట్టేద్దాం. 3 పిల్లలు ఉంటే 3 పిల్లల పెళ్ళిళ్ళు, బారసాలు, వీళ్ళు అల్లుళ్ళు, కోడళ్ళు, వీటికి పెట్టేవి అన్నీ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏం పెద్దగా ఉండదు. మహా అయితే ఓ 10 లక్షలు వెనకేసుకున్నా వాళ్ళు 60 టైంలోనో 70 టైంలోనో ఒకసారి హాస్పిటలైజ్ అయ్యారంటే పెట్టుకున్న 10 లక్షలు పోయి. ఇప్పుడు కాస్ట్ ఎలాగుంది? మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు జీరో. ఫైనాన్షియల్వి కావాలి, కానీ ఫైనాన్షియల్ అట్లీస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. కొంత కాబట్టి కొంత ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇలా చూడని వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అది కూడా చేయని వాళ్ళు ఉన్నారు, అది ఉన్నాయి. కానీ కనీసం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అది చేసినా కూడా ఇంకా ఈ 3 సపోర్ట్స్ కావాలిగా. వీటిలో ఏదో ఒకటి మిస్ అయినా కూడా మనిషి కృంగిపోతారుగా. కృంగిపోయినప్పుడు నేను ఎందుకు అసలు ఇవాళ లేవాలి? ప్రతి నిద్రపోయి మనం లేస్తున్నామంటే మనం ఒక తాత్కాలిక మరణాన్ని దాటి మళ్ళీ జీవించినట్టే. ఇవాళ నేను నిద్రపోయానంటే సమాధి స్థితి అంటారు. ఒక రకంగా నేను సమాధి స్థితిలో ఉన్నట్టే. మళ్ళీ లేచానంటే ఏంటి? మళ్ళీ నాకు ఇంకో డే యాడ్ అయినట్టు. మీకు నాకు ఇవాళ నిద్ర లేస్తే ఇవాళ ఒక డేలో ఒక పనులు ఉన్నాయి, ఒక మీనింగ్ ఉంది, మనం ఎవరికో కమిట్ అయ్యి ఉంటాం, మన మీద ఆధారపడిన వాళ్ళ బాధ్యతలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు 70+ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏజ్ గ్రూప్లో వాళ్ళు లేచి వాళ్ళు నేను ఎందుకు లేవాలనే ప్రశ్నకు సమాధానం ఏంటి చెప్పండి? వాళ్ళకి ఎవరిస్తారా సమాధానం? మనమే ఇవ్వాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇవ్వాలి ఆ సమాధానం. అంటే యు ఆర్ వర్త్ఫుల్, యు ఆర్ నీడెడ్, మీరు ఉండాలి, మీరు ఉంటేనే మాకు బలం అనే ఒక భావన వాళ్ళంతటా వాళ్ళకి రాదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అది క్రియేట్ చేయాలి. సో మనుషులు కావాలి, మనసులు కావాలి, వినే ఓపిక కావాలి, వాళ్ళకి ఆ ఇంటెలెక్చువల్ సపోర్ట్ కావాలి. ఇవన్నీ ఇవ్వగలగాలి. అది ఇవ్వలేని కుటుంబము అట్టర్ ఫ్లాప్ అయిన కుటుంబం. యూ గివ్ ఎనీ కంఫర్ట్స్, బట్ ఈ టైప్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వలేకపోతే మాత్రం అట్టర్ ఫ్లాప్ అయినట్టే. ఈ మాట అంటే చాలామంది కోపం వస్తుంది, ఎన్ఆర్ఐలు వాళ్ళకి కరెక్టే. కానీ అఫ్కోర్స్ మీ కెరీర్స్, మీ ఉద్యోగాలు కూడా అర్థం చేసుకోగలుగుతాము. కానీ బట్ ఈ సపోర్ట్కి తాలూకు ఆల్టర్నేటివ్ ఏం జరుగుతుంది వాళ్ళకి? మోరల్ సపోర్ట్ పరంగా కానివ్వండి, లేకపోతే ఫిజికల్ సపోర్ట్ ఒక హెల్పర్ని ఎవరినైనా పెడుతున్నారా అని అనుకోవచ్చు, ఫిజికల్గా ఓ మనిషిని ఉన్నారు. కానీ మోరల్ సపోర్ట్ అండ్ వై షుడ్ ఐ వేకప్ దిస్ మార్నింగ్ అన్న ప్రశ్నకి సమాధానం ఏమిస్తున్నామో, ఇలాంటి ప్రశ్నలు మాత్రం కుటుంబాల దగ్గరే ఆన్సర్ ఉంటుంది. అది మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబాంది. కాకపోతే కనీసం సమాజాందైనా కావాలి.
వృద్ధుల్లో సూసైడ్స్కి ఇంకొక మెయిన్ రీజన్ ఏం కనిపిస్తుందంటే జీవిత భాగస్వామి మరణం. అప్పటిదాకా తమతో కలిసి ఉన్న వాళ్ళు ఒకేసారి లేకపోయేసరికి వీళ్ళు ఇంకా నా బతికెందుకులే అన్నట్టుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ సినీ యాక్టర్ రంగనాథ్ గారి సూసైడ్ ని మనం చెప్పుకోవచ్చు. దీన్ని కూడా చాలా మంది అయితే మేడం సూసైడ్ అనేది వ్యక్తిగత నిర్ణయం, ఏదో వాళ్ళ బాధలేవో వాళ్ళు పడి అలా చనిపోయారులే అని చాలా మంది తప్పించుకోవచ్చు. కానీ ఇందులో సమాజం పాత్ర ఎంత, మనం బాగున్నాం కదా అని చెప్పేసి మన తోటి వాళ్ళు ఎలా ఉన్నారో అని మనం కనీసం చూడలేకపోతున్నాం కదా, మనం ఏం చేయాలి? ఇది సిరివెన్నెల గారు మంచి మాట అంటారు, నువ్వు తినే ప్రతి మెతుకు ఈ సంఘం పెట్టిన భిక్ష అని చెప్పి. సో మీరైనా నేనైనా సరే ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నాము, మన 10 మంది గుర్తుపడుతున్నారు, లేకపోతే మన 10 మంది పలకరిస్తున్నారు, మన ఈ డే బాగుంది, ఒక మీనింగ్ఫుల్గా ఉంది అంటే అది నేను ఒక్కదాన్నే ఈ ప్లానెట్ మీద ఉంటే అవ్వదు. ఎవరైనా సరే మనం సోకాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పుకుంటున్న సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా నేను ఒక్కళ్ళుగా కష్టపడి పైకి వచ్చాను అనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడు ఎవడు ఒక్కడు కష్టపడి పైకి రాడండి. వాడికి అవకాశం ఇచ్చినవాడు, అవకాశము ఇచ్చిన సంస్థ, ఆ సంస్థ పెట్టిన వాళ్ళు, అందులో పనిచేసే చుట్టుపక్కల వాళ్ళు ఒక మనిషిగా ఎప్పుడు పైకి రావడం అనేది జరగదు. అది ఖచ్చితంగా ఇట్స్ ఎ క్యుములేటివ్, మీకు డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఎన్నో సమీకరణాలు అన్నీ జరుగుతుంటేనే ఒక మనిషి ఒక్కొక్కటిగా ముందుకెళ్తూ ఉంటాడు. ఇలాంటి దాంట్లో పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా కూడా ప్రతి వ్యక్తి యొక్క వెల్బీయింగ్ ఆ పక్కన సమాజంలో ఉన్న వ్యక్తి బాధ్యతే ఇది. సో సూసైడ్స్ వాళ్ళెవరో పర్సనల్గా చేసుకుంటున్నారు అని అనుకుంటే మాత్రం ఇది అమాయకత్వం. ఎందుకంటే మీరు చూడండి, ప్రేమ కాదన్న వాళ్ళని హత్య చేస్తున్నారు అన్న న్యూస్ విన్నారనుకోండి, ఈ న్యూస్ కంటిన్యూగా వెళ్తూ ఉంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ జరుగుతూ ఉంటే చాలామంది దీనికి ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతారు. ఎవరో లవ్ ఫెయిల్ అయ్యి అగ్రెసివ్గా ఉన్న వ్యక్తి ఇలాంటివి జరుగుతుంటే అయితే ఇప్పుడు నేను కూడా ఇలా చంపి పడేస్తే అయిపోతుంది వాళ్ళలాగా అన్న థాట్ వాడికి కూడా వస్తుంది, అలాంటి వాళ్ళకి కూడా వస్తుంది ఆ థాట్. మరి అది అక్కడే కట్ చేయాలిగా, అది ఎవరు కట్ చేస్తారు? సమాజమే కట్ చేయాలి. సమాజం ఎలా కట్ చేస్తుంది? లా ద్వారా అయినా కట్ చేయాలి, లేకపోతే ఇది చుట్టూ కుటుంబం ఎలా పెంచుతుందని కానీ ఊరి కట్టుబాటు అయినా కానివ్వండి, ఇలాంటివన్నీ మన దగ్గర జరగవు అనే భావనలో కానీ ఇలా సమాజం కట్ చేయాలి.